రే, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చానురా? ఈ గుడిలో ఒక పెద్ద రహస్యం దాగుందని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారా? ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించడానికి వచ్చాం. ఇంత పెద్ద గుడి లోపలికి వెళ్ళడానికి నీకేదైనా మార్గం తెలుసా? ఈ రహస్యాన్ని ఛేదించడానికి మహాగురువులకే గురువైన విశ్వేశ్వర స్వామి గారిని తీసుకొచ్చాను. ఈ గుడికి నాగబంధనం తోడుగా ఉంది. ఈ నాగబంధనాన్ని ఛేదించడం అంత సులువైన ప్రక్రియ కాదు. మరెలా స్వామీజీ? నా ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఆ తర్వాత అంతా దేవుడి దయ. షడ్జామజ్జఖరాజ్జవీజ్జవసుధాజ్జాలాంష్టమడ్గాఖరే జజ్జట్కిట్కిధరాజ్జరేట్ ఫణఘనః ఖజ్జోతవీడ్యద్భ్రమః. అదరగొట్టారు స్వామీజీ, మీలో చాలా శక్తి ఉంది. మరేమనుకుంటున్నారా విశ్వేశ్వర స్వామి అంటే? అండపిండ బ్రహ్మాండాల్లో ఎవరికీ తెలియని విద్య మన స్వామీజీ గారి ఒక్కరికే తెలుసు. పదండి లోపలికి. చూడండి, మనం ఇప్పుడు ఈ రహస్య ప్రదేశాన్ని వెతకాలి. ఎవరికి ఏ చిన్న ఆధారం కనిపించినా వెంటనే నా దగ్గరికి వచ్చి చెప్పండి. అలాగే స్వామీజీ. రే రమేష్, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. స్వామీజీ గారు ముందుకెళ్తారు. ఈ గుడిలో ఒక్క అణువు కూడా వదలకుండా వెతకాలి, సరేనా? స్వామి, ఈ గోడ మీద ఏదో రాసుంది. ఇక్కడ కూడా ఏదో రాసుంది. ఇక్కడున్న గోడ మీద కూడా ఉన్నాయి. ఇది ఏ భాషలో ఉందో అర్థం కావడం లేదే. నాకు ఇది సంస్కృతంలా అనిపిస్తుంది. సరిగ్గా చెప్పావు, అది సంస్కృతమే. సరిగ్గా గమనిస్తే నీకు తూర్పు వైపున ఒక గుర్తు ఉంది అని రాసుంది ఇందులో. తూర్పు పక్కన గుర్తా? రమేష్, కాంపస్ ఆన్ చేయరా. ఇటువైపు. స్వామి, ఇక్కడ ఏదో ఉంది. ఇది ఒక తాళపు చెవి ముద్ర. నా దగ్గర ఉన్న రసాయనాన్ని ఇందులో పోస్తే అచ్చు కింద మారి మనకి తాళం చెవి వస్తుంది. ఇదే ఆ తాళపు చెవి. పదండి వెళ్దాం. అలాగే స్వామి. మరి మీరు చూసిన గోడ మీద ఏముందో మాకు చెప్పలేదు. చెప్తా, ముందు పదండి. అదిగోండి స్వామీజీ ద్వారం. మనం ఈ పెట్టెని ఎలా తెరవాలి స్వామి? ఈ పక్కన ఉన్న కుండలో ఈ పెట్టెకి సంబంధించిన తాళం ఉంది.
అయితే ఇంకే స్వామి, తీసుకుని ఓపెన్ చేద్దాం. ఆగు, ఇందాకడ నేను చూసిన గోడ మీద ఏముందని అడిగావు కదా. ఈ కుండలో ఉన్న తాళం చేయికి ఒక సర్పం కాపలాగా ఉందని రాసింది. మామా, మరి ఇప్పుడు ఎలా స్వామి? ఈ తాళం చేయని బయటికి తీసుకురావడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఐడియానా? ఏంటది? నా దగ్గర ఉన్న మ్యాగ్నెట్కి ఈ తాడుని చుట్టి ఆ కుండలో వేసి తాళాన్ని బయటికి లాగేస్తా. సూపర్ ఐడియారా, వేసే. వచ్చేసింది. ఇదిగోండి స్వామి. బలాబాలుడా, నీ తెలివికి మెచ్చి తిని. నేను మీ స్నేహితుడిని కాదు, కాలమాంత్రికుణ్ణి. మరైతే నా స్నేహితుడు. రే మనోజ్, నాకు చాలా భయం వేస్తుందిరా. నన్ను ఎలాగైనా కాపాడు.